సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. అటు గ్రహణ గోచారాన్ని పరిశీలనం చేసిన, ఇటు మామూలు గోచార పరిస్థితులను పరిశీలనం చేసిన ఎంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితులు కాదు. ప్రత్యేకించి ఈ గ్రహణ గోచారము అనగా 9వ స్థానమందు ఏర్పడేటువంటి ఈ గ్రహణము ప్రత్యేకించి ఏదైనా చిన్నపాటి ఆర్థికంగా అంటే ఏదైనా ఖర్చులను ఏదైనా కొంచెం కలిగించొచ్చేమో కానీ అంతకు మించినటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఈ రాశి వారికి ఉండవు. అంతేకాకుండా అటు తృతీయ స్థానమందు రవి, కుజ, రాహు గ్రహాల యొక్క యుతి చాలా విశేషమైనటువంటి యోగాన్ని కలగజేస్తూ, చతుర్థ స్థానమందు శుక్రుని యొక్క స్థితిగతులు, అలాగే గురుబలం ఇవన్నీ కూడా మీ యొక్క పేరుని, మీ యొక్క కృషిని, అలాగే మీ యొక్క శ్రమని చక్కగా అంటే వాటిని ఉపయోగించుకునేటువంటి విధంగా మీ పేరు ప్రఖ్యాతులు పెరగడం, అలాగే మీ శ్రమకి తగినటువంటి ప్రతిఫలం రావడం, అలాగే కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం, వ్యాపారపరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉండడం, అలాగే మీరు ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు అంటే పలానా ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, లేదా ఒక స్థలం కొనుక్కోవాలి, ఇటువంటి విషయాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చక్కగా ముందుకు సాగుతూ ఉంటాయి. అలాగే భూపరమైనటువంటి లావాదేవీలు అన్ని ముందుకు వెళుతూ ఉంటాయి. న్యాయస్థాన సంబంధమైన విషయాలు అంటే ఏదైనా ఒకటి కోర్టు కేసులు లేకపోతే పోలీస్ స్టేషన్ వ్యవహారాలు ఇటువంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా అంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టకుండా కొంత స్థాయిలో తగ్గుముఖం బట్టి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారిలో కొంత ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేటువంటి విషయాలు ఎక్కువగా ఉంటాయి. దాంపత్య జీవనాన్ని మెరుగుపరుస్తూ సంతాన సంబంధమైనటువంటి విషయాలు చక్కగా అభివృద్ధిలో ఉంటూ ముందుకు సాగడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ గ్రహణ గోచారము 9వ స్థానంలో గ్రహణం కూడా ఇంత చెడు ఫలితాలని ఈ రాశి వారికి ఇవ్వదు. ఏదైనా ఉంటే కొంత వంశపారంపర్య వ్యాపారాల మీద లేదా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వాటి మీద కొంత ప్రభావాన్ని చూపించవచ్చు, లేదా ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలగజేయచ్చు. అంతే. ఈ వారంలో వాటి నుండి కూడా బయటపడడానికై ఈ రాశి వారు ప్రత్యేకించి ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మకర రాశి.